ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సార్. నమస్తే. మన వీడియోస్ కింద చాలా మంది రకరకాల కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నాయి సార్. అందులో ఒకటి, నేను ఒక అబ్బాయిని 5 సంవత్సరాలుగా ప్రేమించాను అండ్ తీరా ఇంకా మా ఫ్యామిలీకి చెప్పి అతన్ని పెళ్లి చేసుకుందాము అని 1 year బ్యాక్కి ఇంట్రడ్యూస్ కూడా నేను చేశాను. ఆ తర్వాత నాకు తెలిసింది ఆ అబ్బాయి ఆల్రెడీ మ్యారేజ్ అయింది అని. ఇప్పుడు నేను ఆ అబ్బాయిని నమ్మాను, ప్రేమించాను. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని, దీనికి నేను ఎలా ముందుకు రావాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి అని అడిగింది సార్. ఏం చెప్పొచ్చు? ఎంత కాంప్లికేటెడ్ కదా. ఎంత మనసులో ఎంత ప్రేమించి ఉంటే అట్లా 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రేమించి అండ్ వాడు ఎంత తెలివిగా మేనేజ్ చేసి ఉంటే, అంటే తెలియకుండా పెళ్ళైనా కూడా ఎంత అంటే ఇంటెన్షన్ ఈజ్ రాంగ్. అంటే కొంతమంది వాంటెడ్గా శారీరకంగా కోసమే, కొంతమంది అసలు ఏమాత్రం మనసు అయ్యో పాపం తప్పు, ఇది రైట్ తప్పు అనే ఆలోచన లేకుండా దే జస్ట్ చీట్ చేయడానికి ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇట్లాగే డబ్బులు కావాల్సినంతసేపు డబ్బులు కావాలి, మీ ఇంట్లో డబ్బులు కావాలి తీసుకురా, నాకు ఆ మాత్రం హెల్ప్ చేయవా, అవసరం ఉంది డబ్బు తెచ్చుకోవడం. అండ్ ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు, ఎంతసేపు ఛాన్స్ దొరికితే అంతసేపు బయటకు తిప్పాలి, పార్కులు తిప్పాలి, ఫిజికల్గా చేయాలి, ఎంజాయ్ చేయాలి, ఇంతే ఉంటుంది. కానీ ఒక లైఫ్ గోల్, ఒక పర్పస్, నాకంటూ ఒక జీవితం, నాకంటూ ఒక కెరియర్, ఒక ఫ్యామిలీ, ఈ టైప్లో ఆలోచించరు. ఇలాంటి ఎవరైనా తెలిస్తే, నేను ఫస్ట్ ఎవరైతే అమ్మాయి మెసేజ్ పెట్టిందో, నేను ఐ రియల్లీ వాంట్ టు టెల్ హర్ దట్ వదిలిపడి, ఏమీ కాదు, ప్రేమ అట్లాంటి వాటి కోసం నువ్వు పక్కన నీ మనసు నువ్వు చంపుకొని బ్రతికితే నో పాయింట్ ఇన్ లివింగ్ లైక్ దట్. అంటే ఆ ప్రాసెస్ చాలా డిఫికల్టే కానీ ఆల్వేస్ ఇంపార్టెంట్. యా, నిజం కూడా ఇది ఇంపార్టెంట్ దట్ ఆ థాట్స్ మెమరీస్ వచ్చినా పర్లేదు, కానీ ఇంకా హియర్ ఫర్దర్ ముందుకు వెళ్ళి వాడిని ఏదో కన్విన్స్ చేసి ఆమె లైఫ్ను ఇంకొక అమ్మాయి ఆమెకు డైవర్స్ ఇప్పించి పెళ్లి చేసుకుని, లేకపోతే ఉన్నా పర్లేదు అని పెళ్లి చేసుకుంటా, నీకు లైఫ్ విల్ నాట్ బి ఈజీ. ఈ కష్టం నయం. ఎప్పుడు ఇంజెక్షన్ నొప్పి ఉంటుంది, కానీ ఇంజెక్షన్ తర్వాత రిలీఫ్ అవుతుంది. అలాగే నీది ఏదైనా ఒక డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళాలంటే నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, బట్ దట్స్ హౌ యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఒక మెడిసిన్ చేదుగానే ఉంటుంది. అలాగే ఇలాంటి ఎప్పుడైనా వస్తే నంబర్ 1, అలా ఏదైనా తెలిసి నిన్ను మోసం చేస్తున్నట్టుగా తెలిస్తే అయినా నేను మోసపోతాను అనుకోవడం మూర్ఖత్వం. ఇక్కడ కూడా మోసపోవద్దు. అంటే నేను అక్కడ చెప్పేశాను కానీ లోపల ఎందుకు బాధ? నేను చీట్ చేశాడు, నిన్ను చీట్ చేసినందుకు వాడు బాధపడాలి, నువ్వు కానే కాదు. ఇది నంబర్ 1. ఓకే. అండ్ చీట్ చేస్తున్నవాడు వాడు అనుభవించాలి, వాడు బాధపడాలి, కాబట్టి నేను కేసు వేస్తా, నేను టైం వేస్ట్, నీ జీవితం అయిపోతుంది. నీ జీవితం ఈజ్ టేకింగ్ అవే. నీ జీవితాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్, పదిలంగా కాపాడుకోవాలి. ఎన్ని కోట్లు ఇచ్చినా కొనుక్కోలేంది ప్రశాంతత. ఈ ప్రశాంతత కోసం ఏదైనా చేయొచ్చు. ఓకే. అలాంటి వాళ్ళని జీవితంలోంచి కట్ అండ్ ఎలిమినేట్. అది ఒక ఎపిసోడ్ జరిగింది అన్నది కూడా మనం మర్చిపోవాలని ట్రై చేయాలి. ఓకే. కష్టమే, నో డౌట్, అది చాలా కష్టంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. వీటికి దేర్ ఆర్ మెథడ్స్, వీటికి దేర్ ఆర్ మెడిటేషన్ టెక్నిక్స్, చాలా కౌన్సిలింగ్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నాకు ఇలా జరిగింది, జరగకుండా ఉంటే బాగుండు, అతను వెనక్కి వస్తే బాగుండు. మా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా అంతే, వాడు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఇంక 2 పిల్లలు ఉన్నారు, కానీ ఏదైనా చేసి మా దగ్గరకు వచ్చేటట్టు చేయండి సార్, ఏదైనా చేసి ఇప్పటికన్నా మారుతాడా సార్, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటాడు. నిన్ను ఇంకా అర్థం చేసుకుని నువ్వు చేసినా కూడా 1 రోజు 2 రోజులు తర్వాత మళ్ళీ బుద్ధి అలాగే ఉంటుంది కదా. సో అందుకని వెరీ ఇంపార్టెంట్. అట్లాంటి వాళ్ళు ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి వారు లక్కీ. కొంతమంది చేసుకుని 2-3 మ్యారేజ్లు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసం చాలా విజిలెంట్గా ఉండి, ఇట్లాంటి అమ్మయ్య నీకు చాలా మంచి జరిగింది 5 ఏళ్ళలోనే వదులుకొట్టుకోవాలి. నంబర్ 1. సెకండ్ వచ్చేసి, ఒకవేళ కనుక ఇట్లాంటి వాడు మన లైఫ్లో ఉన్నారంటే, నిజంగా ఆ కొంచెం ఎంక్వైరీ, ఆ కొంచెం నేను ఎవరితో తిరుగుతున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, ఎవరిని ప్రేమించాను, వాడు ఏం చెప్తే అది ఎట్లా నేను బ్లైండ్గా నమ్మాను అనే ఒక కామన్ ఇష్యూ ఉండాలి. ఏది చెప్తే అది నమ్ముతారు తెలుసా. కొంతమంది అమ్మాయిలు అయితే, నాకు తెలుసు ఇలా పెద్ద బిజినెస్లో పెట్టాను, ఆ బిజినెస్లో డబ్బులు పోయాయి, తీసుకురా బుజ్జి, ప్లీజ్ బుజ్జి అంటే వాడు ఆమె ఇంట్లోంచి వాళ్ళ నాన్న లాకర్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేది. నగంటే వాళ్ళ అమ్మ నగ తీసుకొచ్చి ఇచ్చేది. వాళ్ళ అమ్మ నిద్రపోతే మెడలోంచి బంగారం చైన్ కట్ చేసి తీసుకొచ్చి, సొంత కూతురు అలా చేస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎందుకు అంటే వాడి కోసమనే. ఇన్ని చేశానండి, నన్ను మోసం చేశాడండి వాడు, అమ్మా నాన్నల దగ్గర అబద్ధం ఆడానండి వాడి కోసం,
అమ్మా నన్ను మోసం చేశానండి వాడి కోసం, అట్లాంటి వాడు మోసం చేశాడు. ఎంత బాధేస్తుందంటే చాలా చాలా మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్తాం, కూర్చోమ్మా తపస్సు చేసుకో, పూజ చేసుకో, ఇంకా వదిలిపెట్టేసి మర్చిపో అని చెప్తాం. ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళు క్షమించుకోలేరు. ఖచ్చితంగా అక్కడ వాళ్ళని లాస్ అయిపోతారు. లాస్ అయిపోయి అయ్యో నేను అమ్మా నాన్నని మోసం చేశాను రా వీడి కోసం, వీడు ఎలా చీట్ చేశాడని చెప్పి. అండ్ అలాంటి దుర్మార్గులు ఉన్నారు. అందుకే జాగ్రత్త పడండి. అమ్మాయిల్లో ఉన్నారు, అబ్బాయిల్లో ఉన్నారు. వీళ్ళు మోసం చేయడమే టెండెన్సీ. నేను వీళ్ళని ఎలా చూస్తాను తెలుసా, కొంతమంది బండికి సైలెన్సర్ పెట్టుకోకుండా టప్ 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 సౌండ్ వస్తున్నా బండి యూజ్ చేస్తుంటారు సార్. వాడు పక్కన ఇరిటేట్ చేయడానికే, దానివల్ల వాడికి ఏం సుఖం ఉండదు, అయినా చేస్తారు. అలాగా ఇలాంటి వాళ్ళు పక్కన వాళ్ళని నాశనము చేయడానికి, వాడి కోరికలు తీర్చుకోవడానికి ఎవడు ఎటుపోయినా సరే అనేటట్టుగా ఉంటారు. సో అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ నాకు తెలిసి కోర్ట్స్లో, లీగల్ సిస్టంలో స్ట్రాంగ్ పనిష్మెంట్స్ రావాలి. ఇలా చీట్ చేసినట్టు దొరికితే మాత్రం స్ట్రాంగ్ పనిష్మెంట్స్ రావాలి. వరస్ట్ పార్ట్ ఏంటంటే ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి చాలామంది వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు, వీళ్ళ దగ్గర డబ్బులు గుంజి చాలా ఇబ్బందులు పడతారు. సో అందుకని ఇలా ఎప్పుడైనా సిచ్యువేషన్ ఫేస్ చేస్తే, 1 ఎమోషనల్గా కట్ దెమ్ ఆఫ్. 2 నువ్వు యూ షుడ్ నెవర్ ఫీల్ గిల్టీ. అరే నేను ఇలా చేశానే అనే గిల్టీనెస్లోకి వెళ్ళొద్దు. ఎందుకు అంటే తెలియక ఒక నిజం అనుకుని చేసాం. తెలియని తప్పుకి మనం ఇంకెవరేం చేయాలి. ఒక అమ్మాయి నాకు ఇప్పుడు తెలుసు, విజయవాడలో ఉంటారు వాళ్ళు అక్కడి నుంచి నా దగ్గరకు వచ్చారు. అమ్మాయి ఇంట్లోంచి డబ్బులు వేస్తే కాలేజ్ ఫీజు కూడా కట్టకుండా, ఇక్కడ హాస్టల్లో ఉంటుంది, కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు కూడా కట్టకుండా అన్నీ వాడికి ఇచ్చేది. వాడి కోసం టీషర్ట్లు కొనిచ్చి, బర్త్డే గిఫ్ట్లు కొనిచ్చి, అన్ని రకాలు చేసి, ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తే నాకు మీరొద్దు అబ్బాయి కావాలి. వాడు ఎక్కడ తిరుగుతున్నాడు, కనీసం కాల్ బ్యాక్ కూడా చేయలేదు. కానీ ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియక నాకు అతనే కావాలి, మీరు ఏం చేస్తారో నాకు అతనే కావాలి. ఎందుకు సార్ మరి అమ్మాయిలైనా అబ్బాయిలైనా అంత బ్లైండ్గా నమ్మడానికి ఏంటి అంతలా? డిపెండెన్స్, ఎమోషనల్ డిపెండెన్స్. వాళ్ళు ఒక్కసారి గనక వాళ్ళని వాళ్ళు ఎంటీ అవుట్ చేసేసుకుని వాళ్ళ మీద పెట్టేస్తారో, ఇంకా నాకు అదే జీవితం అనేటట్టుగా తయారవుతారు. ఇది ఒక సైకలాజికల్ స్టేట్, అందులో ఉండిపోతారు. జూదం ఎలాగో, మందు ఎలాగో, సిగరెట్ ఎలాగో, ఇలా ఎమోషనల్ డిపెండెన్స్ కూడా అలా వదులుకోలేరు. నేను నా జీవితం ఏమైపోతుంది అనే ఆలోచన ఉండదు. నాకు వాడే జీవితం. అరే కాదు, నీకంటూ ఒక జీవితం ఉంది, నీకంటూ ఒక లైఫ్ ఉంటుంది అన్నది సంహౌ మిస్ ఇట్. అలా మిస్ అవ్వడం వల్ల కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, వరి అయిపోయి, స్ట్రెస్ అయిపోయి, వణుకుతున్నాయండి చేతులు, భయం వేస్తుంది, రాత్రి ఉలిక్కిబడి లేచి ఇట్లా చేస్తారు. సో ఇలాంటి వాళ్ళని చాలా తొందరగా ఐడెంటిఫై చేసి ఫైట్ చేయాలి. యూ షుడ్ బి మెంటలీ స్ట్రాంగ్ టు ఫైట్ సచ్ ఫెలోస్. అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే వదిలిపెట్టేయాలి. అలాంటి వాళ్ళని మైండ్లోకి రానివ్వద్దు. బాగా ఎదిగి వాడు మన ఎంత పడగొట్టారో అంతకంత ఎదగాలి. అండ్ రియాలిటీ తెలుసుకోవాలి, ఎవడు మంచి ఎవడు చెడు అనే విచక్షణ రావాలి పిల్లలు అందరికీ. సినిమాల్లో చూపించినట్టు వాడు బైక్ మీద తిప్పాడనో, 4-5 ప్లేసులు తీసుకెళ్ళాడనో, చిన్నప్పటి నుంచి మా నాన్న వాళ్ళు రెస్ట్రిక్టెడ్గా పెంచారండి, వాడు నాకు లైఫ్ అంటే ఏంటో చూపించాడు అని చెప్పింది ఒక అమ్మాయి. ఏంటి లైఫ్ అంటే, గోల్కొండ ఫోటోలు తిప్పడమా, లేకపోతే చార్మినార్ తీసుకెళ్ళడమా, అదే లైఫ్. పీపుల్ సినిమాలు ఊహించుకుని అట్లా అయిపోతారు పిల్లలు. ఎవరైతే ఇంటర్మీడియట్, డిగ్రీ ఎడ్యుకేషన్ ఉన్నారో వాళ్ళు దే షుడ్ నో ఆల్ దిస్. అరే నువ్వు బైక్ మీద తిప్పినంత మాత్రాన కాదు, వాడికి ఇంకొక బెటర్ ఆప్షన్ దొరికితే వెళ్ళిపోతాడు అన్నది చాలా 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 తెలుసుకోవాలి. బెటర్ ఆపర్చునిటీ, బెటర్ ఆప్షన్ అన్నప్పుడు ఇక్కడ కూడా మనం చూసుకోవాలి సార్. అంటే ఒక మనిషికి మనం ఎప్పుడు ఒక ప్రయారిటీ ఆప్షన్ అని చెప్తూ ఉంటారు కదా, ఎప్పుడు ప్రయారిటీ ఇస్తారు, ఎప్పుడు ఆప్షన్గా చూస్తారు సార్? వాళ్ళకి ఎప్పుడైనా మైండ్ సెట్లో నిజంగా ట్రూత్ఫుల్గా ఉన్నవాడికి ఇవంతా వర్తించదు. ట్రూత్ఫుల్గా లేనివాడు, కన్నింగ్గా ఉన్నవాడు, అవసరం కోసం ప్రేమించేవాడు, డబ్బులు అవసరం ఉన్నాయి, నేను చాలా ప్యార్సే చూసుకుంటాను అని సినిమా కొటేషన్లు చెప్తున్నాడు, ఓన్లీ సినిమాటిక్ లవ్ చూపిస్తున్నాడు, రియల్గా లోపల నుంచి లేదు, తెలిసిపోతుంది. ఓకే, ఇదొకటి. రెండోది వచ్చేసి వీళ్ళు ఆప్షన్గా ఎప్పుడు పెట్టుకుంటారు తెలుసా, వెన్ దే నో యూ ఫుల్లీ. నువ్వు ఎలా, ఎప్పుడు, ఎందుకు, ఎలా రియాక్ట్ అవుతావో తెలుసుకుని దాన్ని ఆప్షన్లో పెట్టుకుంటారు. అందుకే ఎప్పుడు మనమంటూ ఒక గుట్టు ఉండాలి, మనకంటూ ఒక సీక్రసీ, మనకంటూ కొన్ని రూల్స్, మనకంటూ కొన్ని బౌండరీస్ గీసుకోవాలి. అలా ఉంటే నేను ఇలా ఉంటా, దట్ ఈస్ దేర్. ఇలా గనక నువ్వు క్రాస్ అయితే నేను ఇలా క్రాస్ అవ్వగలుగుతాను అనేది ఎప్పుడు, అన్ని రిలేషన్స్ బాగుంటాయి, రిలేషన్షిప్స్ బాగుంటాయి. ఎప్పుడైతే మనం పూర్తిగా వాళ్ళ మీద డిపెండ్ అయిపోతాం. ఎందుకు పేరెంట్స్ దగ్గర పిల్లల మీద, వాళ్ళ మీద ప్రాణాలు పెట్టుకుంటే, నువ్వు నన్ను చంపుతున్నావు, టార్చర్ చేస్తున్నావు, పోవే అని తల్లిని అన్నవాడు ఉన్నారు.
సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకనే ఎప్పుడు కూడా టూ మచ్ ఆఫ్ ఎమోషనల్ సరెండరెన్స్ అయిపోయి వాళ్ళ కాళ్ళ కింద చెప్పులాగా పడి ఉండాల్సిన అవసరం వచ్చిన రోజులు నువ్వు ఆప్షనే, నీకంటే బెటర్ ఆప్షన్ దొరికి వాళ్ళకి ఆపర్చునిటీ వస్తే వెళ్ళిపో. అందుకనే ఎప్పుడు అలా ఆప్షన్లా మారకూడదు. వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ అవర్ ఓన్ సెల్ఫ్ స్కిల్ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.